జిల్లా నర్సాపూర్ పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో చేపట్టనున్న డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీలకతీతంగా ప్రతి వార్డులో అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. నర్సాపూర్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా నిరంతరం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. మున్సిపాలిటీకి గత సంవత్సరం దాదాపు ఒక 15 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాల కోసం రావడం జరిగింది. దానిలో భాగంగానే మనం ఇప్పుడు కోమటి చెరువు కానీ, రాయరాజ చెరువు అభివృద్ధి కానీ, అదేవిధంగా చిల్డ్రన్ పార్క్ కానీ, అదేవిధంగా ప్రతి వార్డుకి సంబంధించి మన నర్సాపూర్లో 15 వార్డులోనే 15 వార్డులకు సంబంధించి ఒక్కొక్క వార్డుకి 30 లక్షల రూపాయలు చొప్పున 15 లక్షల రూపాయలు చొప్పున పెట్టడం 30 లక్షల రూపాయలు చొప్పున పెట్టడం జరిగింది. ఆ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మెల్లమెల్లగా ప్రారంభించడం జరుగుతోంది. మొన్ననే రివ్యూ కూడా తీసుకోవడం జరిగింది మరి కాంట్రాక్టర్స్ అదేవిధంగా మన మున్సిపల్ అధికారులతో. ఎందుకంటే గత సంవత్సరంలో స్టార్ట్ అయిన వర్క్స్ ఇంకా కూడా స్టార్ట్ చేసుకోకపోతే ఇప్పుడు వర్షాకాలంలో డ్రైనేజ్ సమస్య ఏర్పడుతుంది కాబట్టి మరి ఎక్కడెక్కడైతే వర్క్స్ ఉన్నాయో అవన్నీ తొందరగా స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు 10th వార్డులో మరి బుల్లెట్ రాజు గారి వార్డులో మరి చైర్మన్ గారు, మేము కౌన్సిలర్స్, వైస్ చైర్మన్ గారు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి మరి పనులు ప్రారంభించడం జరుగుతుంది. ఈ కాలనీ వాసులకు మరి కొంతమంది ఏంటంటే ఇక్కడ సమస్య డ్రైనేజ్ సమస్య కొంత ఎక్కువ ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. దాన్ని చూడడానికి రావడం జరిగింది. ఏదేమైనా మరి కొంత డబ్బులు ఎక్కువైనా సరే ఆ వారి యొక్క సమస్య ఎందుకంటే వాళ్ళు దాదాపు ఒక 10 years నుంచి సమస్య పరిష్కారం కాకుండా ఉంటుంది. మధ్యలో కొన్ని లిటిగేషన్స్ వస్తూ ఉన్నాయి, చేయండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో అందరం కూడా మరి సానుకూలంగా స్పందించడం జరుగుతుంది. మరి ఈ యొక్క సమస్యను పరిష్కరించాల్సిందిగా ఏఈ గారికి కూడా, ఎందుకంటే లెవెల్స్ అన్నీ కూడా చూడడం జరుగుతుంది కాబట్టి అవన్నీ చూసి ఆ సమస్యను ఖచ్చితంగా పరిష్కరించాలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. దాన్ని తప్పకుండా పరిష్కరించడం జరుగుతుంది. ఈ విధంగా నర్సాపూర్ టౌన్కి సంబంధించి అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ముందుంటా పార్టీలకు అతీతంగా. ఎందుకంటే ఎన్నికలు అప్పుడే రాజకీయాలు చేసుకోవాలి, ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరం కూడా కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీలకు అతీతంగా మరి యొక్క మన టౌన్ అభివృద్ధి కోసం అందరం కూడా కలిసి కృషి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియదు.